రాజు హిజ్కియా రాజును చూసి నేర్చుకోండి. ఇల్లు చక్కబెట్టుకోమంటే ఆయన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. ఈ రాత్రి ఎందుకొరకు నీ అప్పులు పెరుగుతున్నాయి నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఎందుకొరకు నీ జ్వరం తగ్గడం లేదు, ఎందుకొరకు నీ రోగం తగ్గడం లేదు, ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎందుకొరకు నీ ఇంటిలో సమాధానం లేదు, ఒకసారి పరీక్షించుకో. ఎందుకొరకు నువ్వు చేసిన పనిలో లాభం వస్తలేదు, నువ్వు ఒక్కసారి చక్కబెట్టుకో. ఈ రాత్రి ఇట్లా నువ్వు హిజ్కియాలాగా మోకరించగలిగితే ఇంటికి వెళ్ళి మోకరించి, ఎందుకు ప్రభువా నా అప్పు పట్ట పెరుగుతున్నది, ఎందుకొరకు ప్రభువా నా అప్పు తరగడం లేదు, ఎందుకొరకు ప్రభువా నా పంట ఇలాగైతున్నది, ఎందుకొరకు ప్రభువా నా గొర్రె మేకలు ఇలాగవుతున్నాయి, ఎందుకొరకు ప్రభువా నేను ఇలాంటి పశువులు ఇలాగైపోతున్నాయి, ఎందుకొరకు నా పరిస్థితి ఇలాగుంటున్నదని హిజ్కియాలాగా నువ్వు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గార్చగలిగితే ఇక ఈ మీటింగ్ నువ్వు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. లాభము నేను చక్కబెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ల ద్వారా నీ జీవితాన్ని ఇంతకుముందు చెప్పాను. పక్క వారిని చూడండి. ఇంకో మాట పడిపోయిన వారిని చూసిన వారిని పడిపోతుంది తెలుసా? పడిపోయిన వారిని చూస్తే పడిపోతుంది, తిరిగేటోళ్ళు చూస్తే చెప్పండి, అర్థమైందా? అందు గురించి యేసయ్యను చూస్తే హిజ్కియా ప్రార్థన చేశాడు, తప్పించబడ్డాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవిత కాలం అంతా నువ్వు మరణ భయం చేదో ఉన్నట్లయితే, నువ్వు ఒకవేళ చేసిందల్లా అపజయం పాలవుతున్నట్లయితే, అందులో ఆశీర్వాదం లేనట్లయితే, ఒక్కసారి నీ జీవితాన్ని చేసుకుంటే మంచిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా ఒకటే మాటకు తన జీవితం బాగైపోయింది, అంతే. ఈ రాత్రి ఈ ఒక్క మాటను ఒక సవాలుగా తీసుకొని, ఎందుకొరకు నాకు పరిస్థితి, ఎందుకొరకు ఈ అవమానం, ఎందుకొరకు ఈ నిందలు, ఎందుకొరకు ఇల్లును చక్కబెట్టుకోగలిగితే హిజ్కియాను రక్షించిన దేవుడు, హిజ్కియాను బ్రతికించిన దేవుడు నిన్ను ఈ లోకంలో బ్రతికిస్తాడు, నెమ్మదిగా జీవించేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆ పరలోక